నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా రావికమత మండలంలో ఆగస్టు 8న జరిగే రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు మద్దతుగా కళ్యాణ లోవా నుంచి జెడ్ బెన్నవరం వరకు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని, పీవీటీజీ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించాలని, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఎస్టీ సెల్ సేవలను విస్తరించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిలిపించింది ఆ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు రావకత మండలం శివలపాడు పంచాయతీలో ఉన్నటువంటి ఆ జోగింపేట అలాగే కళ్యాణలోవ ఆ గ్రామాల్లో బైకు ర్యాలీతో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం దానికి మద్దతుగా ఈరోజు నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ మద్దతు ప్రకటిస్తుంది. దాంతోపాటు నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఉంది, అక్కడ అంబులెన్స్ ఉన్నది. కానీ నాన్ షెడ్యూల్ గిరిజనులు చనిపోతే అంబులెన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ కళ్యాణలో రిజర్వేర్ ఉంది. ఈ రిజర్వేర్ ఆనుకున్నటువంటి ఈ క్యాచ్మెంట్ ఏరియా అయితే ఉందో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కప్పేస్తున్నారు. దాని మీద జాయింట్ కలెక్టర్ సమంగా పరిశీలన చేసి దాన్ని న్యాయం చేయాలని. రెండోది ఏంటంటే నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. వాళ్ళకి ఇటువంటి రికార్డు లేవు. కాబట్టి దీన్ని పెద్ద పెద్ద భూస్వాములు వచ్చి ఈ భూములు మీకు రికార్డులు ఉన్నాయా లేవా, లేకపోతే భూమి మాది రికార్డు ఉందని చెప్పేసి తగిలే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులందరూ కూడా భూమి మీద హక్కు కల్పించాలని చెప్పేసి, అలాగే రెండోది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు SC ST మానిటరింగ్ కమిటీ అనేది ఉంది. దానిలో దళితులే దానికి ఉంటారు తప్ప నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిప్రజెంటేషను SC ST మానిటరింగ్ కమిటీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి, దీంతో పాటు షెడ్యూల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రేపు జరిగేటువంటి